హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు మీకు ఒక 7 అద్భుతమైన టిప్స్ అయితే తీసుకొచ్చాను. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారా? వీడియోలు పెడుతున్నారా? వ్యూస్ రావడం లేదా? వాచర్స్ పెరగడం లేదా? సబ్స్క్రైబర్స్ రావడం లేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరూ చెప్పే నార్మల్ టిప్స్ కాకుండా మీకు నచ్చే ఒక 7 అద్భుతమైన టిప్స్ నేను చెప్పాలనుకుంటున్నా. మన ఛానల్ గ్రోతింగ్కి, మన ఛానల్ ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ టిప్స్. ఒక చిన్న యూట్యూబర్గా నేను ఆలోచించిన టిప్స్ని మాత్రం మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీరైతే ఈ టిప్స్ చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఛానల్ గ్రోత్కి మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డ్యామ్ షూర్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే నేను చెప్పబోయే టిప్స్ వల్ల మీకు వెంటనే లక్షల వ్యూస్, వేలలో వాచ్ అవర్స్ వస్తాయని మాత్రం నేను చెప్పడం లేదు. బట్ ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మాత్రం ఛానల్కి మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది. మీరు ఒకసారి ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎక్కువగా అస్సలు ఆలోచించకండి. ఎక్కువగా ఆలోచించి మీ మైండ్ అనేది అస్సలు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఈ ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక్కొక్కసారి వీడియోలు కూడా ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. మనం జనరల్గా ఏదైనా వీడియో చేసేటప్పుడు ఎంత ఆలోచిస్తాం చెప్పండి. మనకు చాలా అసలు మైండ్లో చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి. బట్ మనం మాత్రం ఐడియాస్ను ఫాలో అవ్వం. ఎందుకంటే మనం ఒక వీడియో చేద్దామని స్టార్ట్ చేస్తాం. బట్ ఏమైందంటే అసలు ఈ వీడియోకి వ్యూస్ వస్తాయా, అసలు ఎవరైనా చూస్తారా, అసలు ఎవరైనా చూడరా, ఎవరైనా ఈ వీడియో చేస్తే నవ్వుతారా అని రకరకాల ఆలోచనలతో మన మైండ్ అయితే ఫుల్గా డిస్టర్బ్ అయిపోతుంది. అసలు ఇదంతా పక్కన పెడితే అసలు మనం వీడియో చేయడం కూడా ఆపేస్తాం. అసలు వీడియోను కూడా ముందుకు తీసుకెళ్ళలేము ఇలాంటి ఆలోచనల వల్ల. అందుకని ఎక్కువగా మాత్రం ఆలోచించకండి. ఫస్ట్ వీడియోని మనకు పర్ఫెక్ట్ రావాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి. మనం ఏదైనా డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది సాధిస్తాం. కాబట్టి మనకు నచ్చినట్టు కెమెరా ముందు మాట్లాడడానికి కూడా చాలా మందికి భయంగా ఉంటుంది. బట్ మీరు రోజు మాట్లాడుతుంటే అలవాటు అయిపోతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైనా వీడియో చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దాని గురించి ఒక బుక్లో రాసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎట్లా స్క్రిప్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలన్న ఒక ఆలోచన మీకు వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు అనుకున్న టైటిల్ అవన్నీ ముందుగానే ఫిక్స్ చేసుకోండి. టైటిల్ ఫిక్స్ చేసుకోండి, థంబ్నెయిల్ ఫిక్స్ చేసుకోండి, స్క్రిప్ట్ ఫిక్స్ చేసుకోండి. అవన్నీ చేసుకున్న తర్వాత మీరు కెమెరా ముందు మాట్లాడతారా, విజువల్ చూపిస్తారా అనేది కూడా ముందుగానే ఒక ఐడియాకి రండి. వచ్చి అప్పుడు మీరు వీడియోని ప్రజెంట్ చేయండి. అప్పుడు మాత్రం డెఫినెట్గా మీ వీడియో సక్సెస్ అవుతుంది. బట్ ఒక వీడియో సక్సెస్ కాకపోయినా ఇంకొక వీడియో అయినా సక్సెస్ అవుతుంది. మీరు మాత్రం ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో కాండి. ఎక్కువగా మాత్రం అస్సలు ఆలోచించకండి. వీడియో మాత్రం మొదలు పెట్టేయండి. ఏం కాదు, మీకు వచ్చిన ఎడిటింగ్ తోటే మొదలు పెట్టేయండి. ఫస్ట్ వీడియోనే థంబ్నెయిల్ సూపర్ గా ఉండాలి, వీడియో బాగా రావాలని మాత్రం ఎక్కువ కష్టపడిపోకండి. మీ దగ్గర టాలెంట్ ఉంది, దాన్ని తీయండి. బయటకి తీస్తారు నాకు తెలుసు, కానీ మీకు కొంచెం భయం ఉంటుంది. అందుకని ఎక్కువగా అస్సలు ఆలోచించకండి. ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నాకుంది, మీకు కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. ఈ సెకండ్ టిప్ అయితే అసలు చాలా ఇంపార్టెంట్. మన కొత్త క్రియేటర్స్కి, అంటే యూట్యూబ్లో ఎప్పుడు మొదలుపెట్టిన వాళ్ళకి మాత్రం ఇది చాలా ఉపయోగకరం. ఏంటంటే మీ టిప్ను మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పక్క వాళ్ళ మాటలు మాత్రం అస్సలు పట్టించుకోకండి. ఇదే మనం చెప్పబోయే టిప్. ఏంటంటే మనం వీడియోలు చేస్తుంటే పక్క వాళ్ళు అసలు ఎంత ఏడిపిస్తారు తెలుసా. అసలు మీరు వీడియో చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు, మీకు డబ్బులు వస్తాయా, మీకు అంత డబ్బులు వస్తున్నాయా, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ చేసినావు, ఎట్లా చేసినావు అని సరదాగా ఆట పట్టించే వాళ్ళు ఉంటారు, మనల్ని తొక్కేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళ ఎవ్వరి మాటలు మీరు పట్టించుకోకండి. మీరు మాత్రం ఖచ్చితంగా వీడియోలు చేయండి. ఎవరి కోసం మీరు వీడియోలు చేయడం ఆపకండి. పక్క వాళ్ళ మాటలు మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే మాత్రం మీరు మాత్రం ఇక్కడే ఉండిపోతారు, పైకి రాలేరు. ముందే చెప్తున్నా, అసలు పక్క వాళ్ళు ఉన్నారనే విషయం కూడా మీరు మర్చిపోండి. మీరు చేస్తూ ఉండండి వీడియోస్, మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. ఫలానా టైంకి సక్సెస్
వస్తుందని నేను చెప్పలేను, బట్ ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది, అది మాత్రం నేను చెప్పగలను. ఒక్క వీడియో చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది మన క్రియేటర్స్కి తెలిసినంతగా ఎవరు తెలియదు. మనం వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఎంత కష్టపడతాం అన్నది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి మీరు పక్క వాళ్ళ మాటలు మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. మీకు తెలుసు ఎంత టైం పడుతుంది, మనం ఎంత ఒక్క వీడియో అవుట్పుట్ రావడానికి ఎంత కష్టపడతాం అన్నది మీకు మాత్రమే తెలుసు. అందుకని పక్క వాళ్ళ మాటల్ని మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. బట్ ఇంకోటి ఏంటంటే, మంచి సజెషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అవి మాత్రం మీరు తీసుకోండి. తొక్కేసే వాళ్ళ మాటలు మాత్రం మీరు పట్టించుకోవద్దు. ఇదే నా రెండో టిప్. ఇది కనుక మీరు ఫాలో అయితే సగం సక్సెస్ అయినట్టే. పక్క వాళ్ళని పట్టించుకోవడం మానేస్తే మన లైఫ్లో కూడా సగం సక్సెస్ అయినట్టే. మన మూడో టిప్ ఏంటంటే, ఎంత పెద్ద క్రియేటర్ అయినా కూడా వాళ్ళ జర్నీ మాత్రం ఒక్క వీడియోతోటే మొదలవుతుంది. అది మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకండి. మనకు అనిపిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద యూట్యూబర్లను చూస్తే, వాళ్ళలాగా మనకి మంచి కెమెరా లేదు, మంచి సెటప్ లేదు, వాళ్ళలాగా ప్రొఫెషనల్గా తీయడానికి మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు అని మనమే చాలా లోగా ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళని చూసినప్పుడు అలా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మనం అసలు వాళ్ళలాగా అవ్వగలమా, వాళ్ళలాగా చేయగలమా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అట్లా ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు కూడా మన స్టేజ్ నుంచి వచ్చి పైకి వెళ్ళిన వాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళకి మంచి మంచి కెమెరాలు ఉండొచ్చు, మంచి మంచి సెటప్స్ ఉండొచ్చు, మంచిగా ప్రొఫెషనల్గా వీడియోలు తీస్తూ ఉండొచ్చు. బట్ ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కూడా చిన్న స్థాయి నుండి, అంటే ఎవరైనా ఒక్కొక్క మెట్టు ఎక్కే వెళ్ళాలి. ఎవరు 10వ మెట్టు అంత ఈజీగా ఒకేసారి జంప్ చేసి మాత్రం ఎక్కలేరు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. సో నేనేమంటున్నా అంటే, మీరు పెద్ద పెద్ద క్రియేటర్స్ని చూసి భయపడకండి. అంటే మనకు ఛాన్స్ వస్తుందా, మనం ఎదగమా అని వాళ్ళని చూసి మనం లోగా ఫీల్ అవ్వడం కంటే, వాళ్ళు కూడా మనలాగే కింది స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు అక్కడికి ఎదిగారు. సో మనం కూడా అక్కడికి ఎదుగుతామన్న ఒక మైండ్ సెట్ తోటి మనం ముందుకెళ్ళాలి. ఇదే మన మూడో టిప్. వాళ్ళని చూసి మాత్రం అస్సలు భయపడకండి. మనకు కూడా ఒక మంచి రోజు అంటూ వస్తుంది, మనకు కూడా సక్సెస్ వస్తుంది అన్న భావనతోటే మీరు ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వీడియో తోటే వాళ్ళకి సక్సెస్ రాలేదు, సో మనకు కూడా ఫస్ట్ వీడియో తోటి సక్సెస్ వస్తుందని మీరు అస్సలు అనుకోకండి. ప్రయత్నం చేస్తూ ఉండండి. 10 వ్యూస్ వచ్చిన చాలు. అవి తర్వాత 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, లక్షలు కూడా అవ్వచ్చు. మన ప్రయత్నం మాత్రం అస్సలు ఆపద్దు. వాళ్ళని చూసి మనం అస్సలు భయపడొద్దు. ఇదే నేను చెప్తున్నా. ఇదే మన మూడో టిప్, స్ట్రాంగ్ టిప్. ఎందుకంటే చిన్న క్రియేటర్స్ కి ఇవి చాలా బూస్టింగ్ ఇచ్చే మాటలనే నేను అనుకుంటున్నాను. సో మనం ఈ మూడో టిప్ కూడా ఫాలో అయితే మనం ఇంకా ఎదగడానికి, మనం తొందరగా ముందుకెళ్ళడానికి మాత్రం ఈ టిప్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మన 4వ టిప్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక విషయం, మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఈ 4th మిస్టేక్ వచ్చేసి, మనం చేసే వీడియో ఏదైనా కూడా ఉపయోగకరంగా ఉండేలా మాత్రం చూసుకోండి. అంటే అది ఎలా ఉపయోగపడుతుంది, వ్యూవర్స్కి ఏ విధంగా వెళ్తుంది అన్న విషయం మాత్రం మీరు ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయమే. ఒకటి ఐదర్ ఎంటర్టైనింగ్ అయినా ఉండాలి, లేదా ఉపయోగకరంగా అయినా ఉండాలి. అది మాత్రం మీరు చూసుకోండి. అట్లా చూసుకొని మీరు వీడియోస్ చేస్తే మాత్రం మంచి పర్ఫెక్షన్ వస్తుంది, మనకు మంచి వ్యూస్ కూడా వస్తాయి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా? అంటే మీ పర్సనల్ లైఫ్ని చెప్పాలనుకుంటున్నారా, లేదంటే ఏదన్నా ఖర్చుల గురించి చెప్పాలనుకుంటున్నారా? అంటే మీరు ఏ విధంగా పొదుపు చేస్తారు, ఎట్లా చేస్తారు, మీ ఫ్యామిలీని ఎలా రన్ చేసుకుంటారు, అట్లా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదంటే మంచి యూజ్ఫుల్ టిప్స్, ఏమైనా బ్యూటీ టిప్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదంటే ఇంకా ఏదైనా వాట్ ఎవర్, అసలు మనకు యూజ్ఫుల్ కాదంటూ ఇక్కడ ఏదీ లేదు. ఏదో ఒకటి ఏదో విధంగా మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. సో అందుకని ఎంటర్టైన్మెంట్, మీరు డ్యాన్స్ రీల్స్ చేయాలనుకుంటున్నారా, కామెడీ రీల్స్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా పర్లేదు. మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బయటకు తీయండి, గడ్డపారిస్తూ అవ్వండి. అప్పుడే టాలెంట్ అనేది బయటకు వస్తుంది. మనం దానికి స్థానం పెడతలేమన్నమాట. మన కత్తికి పదును ఎలా పెడతారో అది మంచిగా కట్ కావడానికి. సో మీరు కూడా మీ టాలెంట్కి మంచి పదును పెట్టాలి. అవసరమైతే పొక్కులేని తీసుకురండి,
దాన్ని తవ్వండి, మీ టాలెంట్ బయటకు తీయండి. అప్పుడే మీరు యూట్యూబ్లో మంచి సక్సెస్ సాధిస్తారని నేను అనుకుంటున్నాను. వీడియోలు మాత్రం ఒక కన్సిస్టెన్సీ అంటే క్రమబద్ధీకరణతో అయితే మీరైతే చేయండి. మీకు నచ్చిన టాపిక్ చేయండి, మీకు నచ్చినట్టు చేయండి. పర్ఫెక్ట్ ఫస్ట్ వీడియోలో పర్ఫెక్ట్ ఉండాలని మాత్రం అనుకోకండి. మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు, స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా నేర్చుకుంటారు. మీరు ఫస్ట్ వీడియోకి, సెకండ్ థర్డ్ వీడియోకి ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ సాధిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ టిప్ కూడా మీకు మంచి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే మీకు ఏదైనా పర్లేదు, బట్ యూజ్ఫుల్ ఆర్ ఎంటర్టైన్మెంట్ గా ఉండేలా మాత్రం చూసుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇదే మన 4వ టిప్. నెక్స్ట్ మన 5వ టిప్ లోకి వెళ్ళిపోదాం. మన 5th టిప్ చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. మనం ప్రతిరోజు అసలు వీడియోలు అప్లోడ్ చేయాలి. మంచి కన్సిస్టెన్సీ అంటే క్రమబద్ధీకరణ. అంటే పర్టికులర్ టైం అంటూ ఒకటి పెట్టుకోండి. మార్నింగ్ 7కి అప్లోడ్ చేస్తారా, ఈవినింగ్ 5కి అప్లోడ్ చేస్తారా, 8కి అప్లోడ్ చేస్తారా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. సో మీరు అప్లోడింగ్ మాత్రం ఆపొద్దు. ఎందుకంటే యూట్యూబ్ కూడా అల్గారిథం కూడా మనం అప్లోడ్ చేసే విధానాన్ని బట్టే చాలా మందికి షార్ట్ ఫీడ్స్ లోకి పంపిస్తుంది అనమాట మన వీడియోని. సో మీరు టైం ప్రకారం అప్లోడ్ చేసిరనుకో మనకు మంచి వ్యూస్, చాలా మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అల్గారిథం అనేది. అంటే మీకు ఒకే రోజు షూట్ చేసుకొని ఒకే టైంకి పెట్టాలంటే చాలా ఇబ్బంది ఎవరికైనా. సో నేను చెప్పేది ఏంటంటే మనలాంటి వాళ్ళు ఒకటే రోజు షూట్ చేసి, ఎడిట్ చేసి, పోస్ట్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడే మీరు ఎన్ని వీలైతే అన్ని షూట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ షార్ట్ కావచ్చు, లాంగ్ కావచ్చు, ఏవైనా కావచ్చు. మీ వీలు చూసుకోండి, వీళ్ళు బట్టి ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకోండి. మంచి థంబ్నెయిల్ కూడా ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత షార్ట్స్ అయినా టైంకి అప్లోడ్ చేయండి, లాంగ్ వీడియోస్ అయినా కూడా టైంకి అప్లోడ్ చేయండి. మీకు మంచి వ్యూస్ వస్తాయి. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు లాంగ్ వీడియోస్ మాత్రం 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేసుకోండి. అప్పుడే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే వాటికి కూడా మనం టైం ఇవ్వాలి కదా. పర్ఫార్మెన్స్ కి ఎవరెవరు చూస్తారు, ఎంతవరకు రీచ్ వెళ్తుంది అనేది మనం కూడా యూట్యూబ్ కి టైం ఇవ్వాలి. సో మీరు ఏంటంటే టైం టు టైం అప్లోడ్ చేసుకోండి. వీక్లీ 2 వీడియోస్ ఆర్ 3 వీడియోస్. మీ పర్ఫార్మెన్స్ అంటే మీరు చూసుకుంటూ ఉంటారు కదా, వైట్ స్టూడియో చెక్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ బట్టి అప్లోడ్ చేసుకోండి. షార్ట్స్ మాత్రం డైలీ 1 లేదా 2 ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. తప్పకుండా అప్లోడ్ చేయండి. ఈ టిప్ కూడా మీకు మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేయమని నేను చెప్పట్లేదు, అట్లీస్ట్ ప్రయత్నం అన్నా చేయండి. చేస్తే అంటే అందరికీ పనులు ఉంటాయి, ఇంట్లో మనకు ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరినీ చూసుకుంటూ చేయాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి 100% ట్రై చేయండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నది. ఈ 5th టిప్ మాత్రం ఇంతే. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ వీడియో కాదు, ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు ఒక పర్ఫెక్ట్ వీడియో మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. సక్సెస్ కూడా అలాగే వస్తుంది. మీరు చేస్తూ ఉండండి, సక్సెస్ అదే వచ్చేస్తుంది. మన 6th టిప్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. అందరూ యూట్యూబ్ ని ఒక ఏమంటారు, ఖాళీ ఉండి చేసుకునే ఒక వర్క్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటున్నాం కదా, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, యూట్యూబ్ ని స్టార్ట్ చేసి ఖాళీ ఉన్న టైంలో అప్లోడ్ చేసుకుందాం, అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటారు. బట్ ఇది చాలా తప్పు. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ని ఎప్పుడు కానీ ఒక ఖాళీగా ఉన్న టైంలో చేద్దామని మాత్రం అస్సలు అనుకోకండి. అది చాలా రాంగ్ డెసిషన్, అది చాలా రాంగ్ స్టెప్ కూడా. యూట్యూబ్ అనే దాన్ని మీరు ఒక జాబ్ లాగా ఫీల్ అవ్వండి. మీరు జాబ్కి ఎలాగ వెళ్తే 8 to 9 అవర్స్ ఎలాగైతే వర్క్ చేస్తారో అలాగే యూట్యూబ్ ను కూడా ఒక జాబ్ లాగా ఫీల్ అవ్వండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను మాత్రం తప్పకుండా చెప్తున్నాను. మీకు మంచి రిజల్ట్ ఉండాలంటే మాత్రం యూట్యూబ్ ని ఒక జాబ్ లాగా ఖచ్చితంగా ఫీల్ అవ్వండి. అప్పుడే మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ ఏముందులే చేస్తారు, వీడియోలు ఏముందులే చేస్తారు, అందులో అప్లోడ్ చేస్తారు, అయిపోతుంది.
కానీ మనం చేసే వర్క్ అనేది నిజంగా మీరు చెప్పండి, మనం అసలు ఎంత వర్క్ చేస్తే ఒక వీడియో అవుట్పుట్ వస్తుంది. నాకెంత తెలుసో మీకు కూడా అంతే తెలుసు. సో యూట్యూబ్ని ఎప్పుడు తక్కువ చేయకండి, తక్కువగా అనుకోకండి. మీరు ఒక 6 to 7 hours యూట్యూబ్ మీద కష్టపడితే, డైలీ 6 to 7 hours కష్టపడితే మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. మీరు చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక జాబ్ లాగా ఫీల్ అవ్వండి. బట్ ఏదో క్యాజువల్గా యూట్యూబే కదా పెట్టేద్దాం చేసేద్దాం, ఒక వీడియో పెట్టేసి వదిలేద్దాం అట్లా కాదు. మీరు ఖచ్చితంగా నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక జాబ్ లాగా ఫీల్ అవ్వండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. జాబ్ లాగా ఫీల్ అయ్యి మంచి కంటెంట్, మంచి టైటిల్స్, మంచి ఎంటర్టైనింగ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, వాట్ ఎవర్ మీకు ఎలా నచ్చితే అలా, మీకు ఏ వీడియో నచ్చితే అలా మంచి ఎడిటింగ్ చేసి మంచి అవుట్పుట్ ఇస్తే మన లాంటి వాళ్ళని ఆదరించే ప్రేక్షకులు కూడా ఉంటారు. సో మన వీడియో కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, మంచి వ్యూస్ వస్తాయి, మంచి వాచ్ అవర్స్ కూడా వస్తాయి. మన ఛానల్ కూడా మంచి గ్రోత్ సాధిస్తుంది అని మాత్రం నేను తప్పకుండా చెప్పగలుగుతా. సో మీరు మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ని జాబ్ లాగానే ఫీల్ అవ్వండి. ఏదో నార్మల్గా క్యాజువల్గా చేసేద్దాం చూసేద్దాం అన్నట్టు మాత్రం అస్సలు ఫీల్ కాకండి. జాబ్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఏదో ఊరికే ఖాళీ ఉన్నాగా అని చెప్పేసి మాత్రం స్టార్ట్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే మన 6వ టిప్. మీకు ఎలా నచ్చిందో నచ్చేది లేదో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఆఖరి టిప్ 7th టిప్ చెప్పాలనుకుంటున్నాను. మన లాస్ట్ టిప్ బట్ నాట్ లీస్ట్ టిప్ ఏంటంటే యూట్యూబ్ మీదనే మొత్తం ఉండకుండా యూట్యూబ్ని ఒక జాబ్ లాగా ఫీల్ అయ్యి మన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. ఫ్యామిలీని మొత్తం పక్కన పెట్టేసి, పిల్లల్ని పక్కన పెట్టేసి ఓన్లీ యూట్యూబ్ అని దాని మీదే ఉండకుండా జస్ట్ అదొక వర్క్. మన జాబ్కి వెళ్తే ఎలాగైతే 6 to 7 hours పే చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బ్యాక్ టు లైఫ్ వస్తామో, అలాగే ఇది కూడా యూట్యూబ్ని కూడా ఒక వర్క్ లాగా పర్టికులర్ టైం పెట్టుకోండి. పర్టికులర్ ఆ టైంలోనే మీరు యూట్యూబ్ గురించి ఆలోచించండి. మిగతా టైం అంతా మీ ఫ్యామిలీకి మాత్రం మీరు యూజ్ చేయండి. 24/7 యూట్యూబ్లో ఉండాల్సిన అవసరం లేదు. మన మైండ్ కూడా రిలాక్స్ అవ్వదు. దానికోసం మన ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ 7th టిప్ ఏంటంటే యూట్యూబే లోకం కాకుండా ఫ్యామిలీ కూడా కొంచెం టైం ఇద్దాం, ఫ్యామిలీతో కూడా మంచిగా గడుపుదాం అనేదే నేను చెప్పాలనుకుంటున్నా. సో ఈ 7th టిప్ కూడా మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. నేనైతే యూట్యూబ్ వదిలేయమని చెప్పట్లేదు. అదే యూట్యూబ్ అనే లైఫ్లో ఒక పార్ట్, అంటే ఒక జాబ్ లాగా ఫీల్ అవ్వండి. ఫ్యామిలీకి మాత్రం మంచి టైం ఇవ్వండి. క్వాలిటీ టైం అనేది ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయండి అని నేనైతే చెప్పాలనుకుంటున్నా. ఇవి మన 7 టిప్స్. మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీకు 7 టిప్స్ తెలిసే ఉండొచ్చు మేబీ చాలా మందికి, బట్ అందరూ ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు. అంటే ఈ 7 టిప్సే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక చిన్న క్రియేటర్గా నేను ఆలోచించిన విషయాలను మీ ముందైతే ఉంచుతున్నాను అంతే. అంటే మనకి వేరే టెక్ ఛానల్స్ వాళ్ళు కానీ వేరే క్రియేటర్స్ కానీ ఏం చెప్తారంటే, మంచి థంబ్నెయిల్ పెట్టండి, మంచిగా క్లిక్ చేస్తారు, మంచి టైటిల్స్ ఇవ్వండి, మంచి హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి, ఇస్తుందనేది వైటీ స్టూడియోలో చూసుకోండి, మన ఎక్కడి వరకు మన వీడియోని చూస్తున్నారు అనేది కూడా చెక్ చేసుకోండి అని ఇలాంటి విషయాలు మాత్రమే మన టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తారు. ఇలా పర్సనల్గా ఇట్లా ఎక్కువ ఆలోచించకండి, బయట విషయాలు పట్టించుకోకండి, యూట్యూబ్ని ఒక జాబ్ లాగా ఫీల్ అవ్వండి, రోజు మంచి వీడియోస్ పెట్టండి అని ఇట్లా చెప్పే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటారు. సో అందుకని నేను వీడియో చేయాలనుకుంటున్నా. మీరు కనుక ఈ టిప్స్ ఫాలో అయితే, నేను ఇప్పుడైతే మంచి వేలో వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు ఈ వేలో వస్తారని చెప్పేసి, మీకు టిప్స్ బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు వేరే ఏ విధమైన వీడియో కావాలన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. సో ఇంతే ఈ వీడియో మాత్రం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఖచ్చితంగా నాలాంటి చిన్న క్రియేటర్స్ని మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. నాలాంటి చిన్న క్రియేటర్స్ మాత్రం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.